రంభా సౌత్ సెన్సేషన్. ఆమె 100కి పైగా సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. తమిళం, తెలుగు, మలయాళం నుండి హిందీ, కన్నడ మరియు బెంగాలీ వరకు రంభా అనేక భారతీయ ప్రాంతీయ భాషలలో అనేక విజయవంతమైన చిత్రాలను చేసింది. ప్రజలు ఆమె గ్లామర్ పాత్రలను మరియు ముఖ్యంగా వెండితెరపై ఆమె అందమైన చిరునవ్వును ఇష్టపడ్డారు. 1993లో జగ్గేష్ సరసన కన్నడ చిత్రం సర్వర్ సోమన్నతో రంభా కెరియర్లోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్ ఆమె. చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ స్పెషల్ ఫేమ్ క్రియేట్ చేసుకుంది. ఇన్నోసెంట్ అమ్మాయిగా, యాటిట్యూడ్ బ్యూటీగా, గ్లామరస్ నటిగా, పల్లెటూరి పిల్లగా ఇలా అన్ని పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి రంభకు అప్పట్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. 10 ఏళ్ల పాటు హీరోయిన్ గా రాణించిన ఆమె తెలుగులో 40, తమిళంలో 35, కన్నడలో 9, మలయాళంలో 7, హిందీలో 17 వరకు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి రంభ ఎన్టీఆర్ ను చూసి పిచ్చెక్కిపోయింది. అసలు మనోడి ఊపు కైపు టైపు చూసి కిలకిలామని కింద మీద పడిపోయింది. ఎన్టీఆర్ కు ఇంత ఎనర్జీ, ఇంత అందం ఎలా వచ్చాయి? ఇలాంటి మగాన్ని, హీరోని నేను ఎక్కడ మిస్ అయ్యానా అని తెగ బాధపడిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ మహిళా అభిమానుల అంతర్జాతీయ సంఘానికి ప్రెసిడెంట్ అయిపోయేలా ఉంది. మొత్తానికి ఎనర్జీ అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎన్టీఆర్ ఒక్కడే ఆదర్శం, ఆశయం, అభిమానం. ఇక తన కెరియర్ మొత్తంలో రంభ 117 సినిమాలు చేయగా ఇందులో కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభుదేవ, బాలయ్యలను కాదని ఆ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి ఓటేసింది రంభ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె డాన్స్ బాగా చేసిన హీరోల్లో నీ ఫేవరెట్ ఎవరు అనే ప్రశ్న ఎదురవగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ అతన్ని చూస్తే ముచ్చటేస్తుంది, పిచ్చెక్కిపోతుంది అంటూ తారక్ డాన్స్ పై ప్రశంసల వర్షం కురిపించింది. వ్యక్తిగతంగా తనకు చిరంజీవి అంటే ఇష్టమే కానీ డాన్స్ విషయానికి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సూపర్ అంటూ అభిమానాన్ని అమృతం చేసి కురిపించింది.